Academy. Today's topic will be European Union Semiconductor Pact. Recently, India and European Union has signed a memorandum of understanding on semiconductors to help build a robust supply chain and support innovation. సో మనకి రీసెంట్గా ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ రెండు కలిసి కూడా ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా తీసుకోవడం జరిగింది. అది మనకి సెమీ కండక్టర్స్ మీద తీసుకోవడం జరిగిందండి. అంటే సెమీ కండక్టర్స్ని ఎస్పెషల్లీ డెవలప్ చేసేదానికి. ఎందుకంటే ఈ సెమీ కండక్టర్స్ అనేవి మనకి మేజర్గా ఎలక్ట్రానిక్స్లో కాంపోనెంట్స్ అండి. సో మనకి ఇవన్నీ ఏంటంటే డిజిటల్ ఎకానమీలో మనకి ఇన్వాల్యుబుల్ పార్ట్స్ అని కూడా చెప్పొచ్చు. అలాగే మనకి టు సపోర్ట్ ఇన్నోవేషన్, వాటిలో ఎటువంటి ఇన్నోవేషన్స్ అయినా కూడా మనకి ఈ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇప్పటి వరకు సెమీ కండక్టర్స్ చూసుకుంటే మనకి చైనా అంటే తైవాన్ నుంచి కానీ లేదంటే వియత్నాం నుంచి కానీ, సో మనకి ఈవెన్ మన ఇంట్లో ల్యాప్టాప్స్ లేదంటే ఏమైనా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఉంటే దాంట్లో మనకు సెమీ కండక్టర్ చిప్స్ మీకు ఐడియా ఉంటే సెమీ కండక్టర్ చిప్స్ మనకి ఎక్కడ మేడ్ ఇన్ అయ్యాయని కూడా మనకి క్లియర్గా ఐడియా ఉంటుందండి. అయితే మనకి ఈ కీ హైలైట్స్ అంటే ఇండియా EU సెమీ కండక్టర్ ప్యాక్ట్ మేజర్గా హైలైట్స్ ఏంటి అని చూసుకుంటే, ద MOU వాజ్ సైన్డ్ అట్ ద సెకండ్ ఇండియా EU ట్రేడ్ టెక్నాలజీ కౌన్సిల్ అండి. ఇది మనకి రీసెంట్గా 2023లో 2022లో మనకి ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారండి. దీని ద్వారా ఏంటంటే ట్రేడ్ జనరల్గా ట్రేడ్ ఏదైతే ఉందో ఇండియాకి యూరోపియన్ యూనియన్కి, అలాగే టెక్నాలజీకి సంబంధించిన ఇష్యూస్ ఏవైనా కూడా డిస్కస్ చేసేదానికి ఒక సపరేట్ కౌన్సిల్ అనేదాన్ని బోత్ కంట్రీస్ మనకి ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి. మీటింగ్ హెల్డ్ వర్చువల్లీ ఫర్ డీపెనింగ్ కోఆపరేషన్ ఆన్ ద సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్. అయితే మనకి ఈ మీటింగ్ వచ్చి మనకి వర్చువల్గా జరిగిందండి, అంటే కంప్లీట్గా ఆన్లైన్లో జరిగింది. This agreement requires that India and European Union to share semiconductor ecosystem experiences, అంటే వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ కానీ బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎస్టాబ్లిష్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ కొలాబరేషన్స్ బిట్వీన్ యూనివర్సిటీస్. అంటే మేజర్గా ఏ యూనివర్సిటీస్ అయితే ఇండియా సైడ్ కానీ లేదంటే యూరోపియన్ యూనియన్ సైడ్ కానీ ఏదో వర్క్ చేస్తున్నాయో, సో వీటి మధ్య కోఆపరేషన్ కానీ లేదంటే రీసెర్చ్ ఆర్గనైజేషన్ డెడికేటెడ్గా ఉన్న రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, అలాగే ఎంటర్ప్రైజెస్ అంటే ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ కానీ లేదంటే పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ కానీ ఎవరైతే సెమీ కండక్టర్స్ తయారు చేస్తున్నారో వీళ్ళందరి మధ్య ఒక కొలాబరేటివ్ ఫామ్ అని చెప్పొచ్చు దీన్ని. అయితే రివ్యూ ఆఫ్ ప్రోగ్రెస్ చూసుకుంటే మనకి ద టీటీసీ ఆల్సో ఎగ్జామిన్ ద కౌన్సిల్స్ వర్కింగ్ గ్రూప్స్ ప్రోగ్రెస్ ఇన్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని కూడా చెప్పొచ్చు. లాస్ట్ 5-6 yearsలో మనకి చాలా స్ట్రైడ్స్ కూడా మనం మూవ్ అయ్యాం. అలాగే మనకి ఈవీ బ్యాటరీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీస్ అండ్ రీసైక్లింగ్, ఈ రీసైక్లింగ్ కూడా మనకి సర్క్యులర్ మైగ్రేషన్, సర్క్యులర్ ఎకానమీ కింద కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు అండి రీసైక్లింగ్. అలాగే వేస్ట్ టు ఎనర్జీ, వేస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాటిని ఎనర్జీ ప్రోడక్ట్స్ కింద మళ్ళీ కన్వర్ట్ చేయడం కానీ, లేదంటే రిసిలియంట్ సప్లై చైన్స్. ఈ సప్లై చైన్స్ మనకి COVID-19 టైంలో ఏ విధంగా అయితే చైనా ద్వారా మనకి ఈ సప్లై చైన్స్ అనేవి షాక్లోకి వెళ్ళాయో అలాంటి మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా, అలాగే మనకి FDI అంటే ఏ కంట్రీస్లో ఎంతవరకు FDI కూడా పెట్టుకోవచ్చు అనేది ఒక స్క్రీనింగ్ కూడా తీసుకుంటారండి. అంటే ఈ ప్రోగ్రెస్ రివ్యూ ఆఫ్ ప్రోగ్రెస్లో ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. మనకి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్ కానీ, లేదంటే రీసైక్లింగ్ కానీ, లేదంటే అలాగే మనకి రిసిలెంట్ సప్లై చైన్స్ కానీ, సప్లై చైన్స్ని ఏ విధంగా డెవలప్ చేయాలనేది కూడా మనకి ఈ రివ్యూలో చూసుకుంటారు. అయితే మనకి ఇండియా ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ అనేది మనకి హ్యావ్ సెటప్ ద టీటీసీ యాజ్ ఎ కోఆర్డినేషన్ ప్లాట్ఫామ్ ఫర్ టు అడ్రస్ కీ ట్రేడ్ ఇష్యూస్. ఏవైతే ట్రేడ్ ఇష్యూస్ ఉన్నాయో ఇండియాకి యూరోపియన్ యూనియన్కి, అలాగే ట్రస్టెడ్ టెక్నాలజీ ఇష్యూస్, అలాగే సెక్యూరిటీ ఛాలెంజెస్ కూడా మనకి ఇక్కడ టెక్నాలజీ అని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. కాబట్టి టెక్నాలజీలో మనకి ఏంటంటే జనరల్గా సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ సెక్యూరిటీ ఛాలెంజెస్ కూడా ఓవర్కమ్ చేసేదానికి ఈ కౌన్సిల్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ద రోల్ ఆఫ్ టీటీసీ ఈస్ టు డీపెన్ స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్ ఇన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ బిట్వీన్ బోత్ పార్ట్నర్స్. సో మనకి రెండు కంట్రీస్ మధ్య ట్రేడ్ అండ్ టెక్నాలజీలో స్ట్రాటజిక్గా ఎంగేజ్ అవ్వడానికి ఈ టీటీసీ అనేది వెరీ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ టీటీసీ వాజ్ హెల్డ్ ఇన్ May 2023 బ్రసిల్స్. సో మనకి May 2023 అంటే ఈ ఇయర్లోనే స్టార్ట్ అయింది.
India is the second country after US with which European Union has a TTC mechanism. So మనకి యూరోపియన్ యూనియన్ ఓన్లీ యుఎస్ఏతో ఒకటి అండ్ ఇండియాతో ఇది సెకండ్ ప్లేస్ అండి. సో ఈ రెండింటితో మాత్రమే మనకి సెమీకండక్టర్స్కి సంబంధించి ఇటువంటి టెక్నాలజీ కౌన్సిల్ అనే దాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకునింది. అయితే మనకి సెమీకండక్టర్స్ గురించి చూసుకుంటే మనకి జనరల్గా తెలుసు దీస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఐసీస్ అని పిలుస్తాం మనం జనరల్గా. వీటిని మైక్రో చిప్స్ అని కూడా పిలుస్తారు. విచ్ ఆర్ మేడ్ ఫ్రమ్ ప్యూర్ ఎలిమెంట్స్, టిపికల్లీ సిలికాన్ కానీ జెర్మేనియం కానీ ఆర్ కాంపౌండ్స్ సచ్ యాస్ గెలియం ఆర్సెనైడ్. సో ఇవి కూడా ఏంటంటే మనకి సమ్ ఆఫ్ దెమ్ ఏంటంటే మనకి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లో కూడా ఉంటాయండి. సో ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలిమెంట్స్ కూడా సమ్ ఆఫ్ దెమ్ మనకి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లో ఉంటాయి కూడా. In doping, small amounts of impurities are added to these pure elements, causing large changes in the material's conductivity. So మనకి ఈ డోపింగ్ ద్వారా ఏం చేస్తారంటే ఇంప్యూరిటీస్ ని యాడ్ చేస్తారు. అంటే ప్యూర్ గా ఉన్న ఎలిమెంట్స్ కి ఇంప్యూరిటీస్ యాడ్ చేసి దాంట్లో కెమికల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఫిజికల్ స్ట్రక్చర్ కానీ లోపల కెమికల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్ట్రక్చర్స్ ని చేంజ్ చేయడం వల్ల ఏంటంటే వాటి కండక్టివిటీ పెంచేదానికి ఈ డోపింగ్ యూస్ చేస్తారండి. ఈ డోపింగ్ అనేది మనకి జనరల్ గా ఫిజిక్స్ లో సెమీకండక్టర్స్ లో మనకి జనరల్ గా డిస్కస్ చేసుకోవచ్చు. అప్లికేషన్స్ అంటే ఈ సెమీకండక్టర్స్ యొక్క అప్లికేషన్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్ డివైజెస్ కావచ్చు, లేదంటే ఎనేబులింగ్ అడ్వాన్సెస్ ఇన్ మిలిటరీ సిస్టమ్స్ లో కావచ్చు, లేదంటే కమ్యూనికేషన్స్ లో కావచ్చు, అలాగే కంప్యూటింగ్, ట్రాన్స్పోర్టేషన్, హెల్త్ కేర్, క్లీన్ ఎనర్జీ. మనకి ప్రజెంట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఆల్మోస్ట్ స్మార్ట్ టెక్నాలజీస్ తయారైపోయినాయి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నాలజీ కూడా మనం ఏంటంటే ఈ సెమీకండక్టర్స్ అనేది వెరీ మేజర్ రోల్ ప్లే చేస్తాయండి డిజిటల్ ఎకానమీలో ఎస్పెషల్లీ మనకి. అలాగే పొటెన్షియల్ బెనిఫిట్స్, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే స్ట్రాటజిక్ కమోడిటీ. సో మనకి ఇక్కడ సెమీ కండక్టర్స్ అనేవి స్ట్రాటజిక్ కమోడిటీ కాబట్టి మనకి స్ట్రాటజిక్ గా బోత్ కంట్రీస్ కూడా బెనిఫిట్ పొందుతాయి. సెమీ కండక్టర్స్ ఆర్ అట్ ద సెంటర్ ఆఫ్ డిజిటల్ ఎకానమీ. ఇట్స్ కాంట్రిబ్యూషన్ టు ఇన్నోవేషన్ కానీ లేదంటే ప్రొడక్టివిటీకి కానీ అలాగే ఎకనామిక్ గ్రోత్ ఇన్ ద ఫాస్ట్ 4 decades హ్యావ్ బీన్ ఎక్స్టెన్సివ్. సో లాస్ట్ 4 decades లో కూడా మనకి వీటి యొక్క యూసేజ్ వెరీ ఎక్స్టెన్సివ్. సో దీని ద్వారా మనకి ఏంటంటే ఇన్నోవేటివ్ గా ప్రోడక్ట్స్ కూడా మనకి ఈ స్ట్రాటజిక్ కమోడిటీ కాబట్టి వీటి వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది. అలాగే సప్లై చైన్ డైవర్సిఫికేషన్ ఏంటంటే మనకి COVID-19 తర్వాత డైవర్సిఫైయింగ్ అవే ఫ్రమ్ చైనా డామినెంట్ సప్లై చైన్, చైనా నుంచి వచ్చే సప్లై చైన్స్ ని మనం డైవర్సిఫై చేసుకుంటున్నాం. యాజ్ గెయిన్డ్ ఏ మూమెంటమ్ డ్యూ టు జియో స్ట్రాటజిక్ అండ్ జియో పొలిటికల్ కన్సర్న్స్. మనకి స్ట్రాటజికల్ గా అలాగే పొలిటికల్ గా కూడా మనకి ఈ సప్లై చైన్ డైవర్సిఫికేషన్ చేసుకుంటున్నాం. అలాగే మనకి స్ట్రాటజిక్ అండ్ కమర్షియల్ అలైన్మెంట్. ద అగ్రిమెంట్ విల్ హెల్ప్ ఇండియా అలైన్ మోర్ విత్ యూరోపియన్ యూనియన్ అండ్ ద యుఎస్. మనకి దీని ప్రకారం ఏంటంటే ఈ టెక్నాలజీ కౌన్సిల్ ద్వారా ఏంటంటే మనం మోర్ అలైన్ విత్ యూరోపియన్ యూనియన్ తో కావచ్చు లేదంటే యుఎస్ తో కాబట్టి మనం ఎక్కువ అలైన్ అవుతున్నాం, అంటే దగ్గర అవుతున్నాం ఆన్ ద సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్. Both sides will also identify areas of mutually beneficial collaboration in research, development, and innovation in semiconductor technologies, including advanced packaging technologies, design, and raw materials. నెక్స్ట్ వచ్చి మనకి పిఎల్ఐ స్కీమ్. మనకి ఇండియాలో ఆల్రెడీ పిఎల్ఐ స్కీమ్ లాంచ్ చేశారు. ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్తారండి. ఇట్ ఈస్ ఫర్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా విత్ అన్ అవుట్లే ఆఫ్ 76,000 crores. మనకి ఆల్మోస్ట్ 76,000 crores తో మనకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా సెమీ కండక్టర్ ఇండస్ట్రీని ఇండియాలోనే అంటే మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ తయారు చేయాలని చెప్పి COVID-19 తర్వాత 2020లో మనకి ఈ పిఎల్ఐ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. సో మనకి ఈ ఇండియా యూరోపియన్ యూనియన్ ఈ డీల్ ద్వారా కూడా ఏంటంటే ఇది ఆగ్మెంట్ చేసుకోవచ్చు, అంటే ఇది ఫర్దర్ గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి మన దగ్గర ఉన్న టెక్నాలజీస్ కానీ లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీస్ కానీ రెండు కొలాబరేట్ చేసి మనం కామన్ గా వర్క్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి దానివల్ల ఏంటంటే మనకు ఆల్రెడీ ఉన్న పిఎల్ఐ స్కీమ్ ఏదైతే ఉందో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఇది కూడా మనకి ఫాస్ట్ గా గ్రో అయ్యేదానికి ఛాన్సెస్ ఉందండి. అయితే ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దీంట్లో మనకి ఇట్ విల్ ఇన్వాల్వ్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రేడ్ బ్యారియర్స్. ట్రేడ్ కి సంబంధించిన ఏమైనా బ్యారియర్స్ ఉన్నాయా అంటే బోత్ నేషన్స్ మధ్య ఇండియాకి యూరోపియన్ యూనియన్ కి ఏమైనా ట్రేడ్ బ్యారియర్స్ ఉన్నాయా ఎస్పెషల్లీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ లో, సో దట్ వాళ్ళు ట్రేడ్ బ్యారియర్స్ రెడ్యూస్ చేసుకునే దానికి డిస్రప్షన్స్ లేకుండా చూసుకోవడం. అలాగే దేర్ పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆన్ ద సెమీ కండక్టర్ వాల్యూ చైన్. సో ఈ ఇన్ఫర్మేషన్ అలాగే ఈ ట్రేడ్ బ్యారియర్స్ డిస్రప్షన్స్ వల్ల వాళ్ళకి సెమీ కండక్టర్ వాల్యూ చైన్ ఏదైతే ఉందో ఆ వాల్యూ చైన్ ఇంపాక్ట్ కాకుండా ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఒక సైడ్ నుంచి అంటే ఇండియా సైడ్ నుంచి యూరోపియన్ యూనియన్ కి, యూరోపియన్ సైడ్ నుంచి ఇండియాకి కూడా క్లియర్ గా వాళ్ళు
ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్‌ప్లోర్ మెజర్స్ టు మిటిగేట్ దేర్ ఇంపాక్ట్. ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని మిటిగేట్ చేసుకునేదానికి కూడా వేరియస్ మెజర్స్ కూడా వీళ్ళు తీసుకోవచ్చు ఛాన్సెస్ ఉంది. డెవలప్‌మెంట్ ఆఫ్ హై స్కిల్డ్ వర్క్ ఫోర్స్. మనకి సెమీకండక్టర్స్‌ని తయారు చేయడం అంటే జనరల్‌గా మనకి ఇట్ విల్ ఫోస్టర్ స్కిల్స్ మనకి దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ కావచ్చు, లేదంటే వాటికి సంబంధించిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్, టాలెంట్ అండ్ వర్క్ ఫోర్స్ డెవలప్‌మెంట్ ఫర్ ది సెమీకండక్టర్ ఇండస్ట్రీ. సో ఇవన్నీ కూడా మనం ఇంప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సెమీకండక్టర్ ఇండస్ట్రీస్ డెవలప్ కావాలంటే మనకి మినిమం అయితే స్కిల్స్ అయితే ఉండాలి. ఆ స్కిల్స్‌తో పాటు వర్క్ ఫోర్స్ మనకి టాలెంట్ అండ్ వర్క్ ఫోర్స్ డెవలప్‌మెంట్ కూడా మనకి ఈ సెమీకండక్టర్ ఇండస్ట్రీకి యూజ్ అవుతాయి. అలాగే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. The agreement will ensure level playing field in the sector by sharing information on the granted public subsidies. సో ఈ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే ఇండియాలో ఏ విధంగా అయితే మన సబ్సిడీస్ ఇప్పుడు పిఎల్ఐ సబ్సిడీస్ ఏ విధంగా ఇస్తున్నాము అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్, ఇది వన్ టైప్ ఆఫ్ సబ్సిడీ కూడా అనుకోవచ్చు మనం చెప్పాలంటే. అంటే ఇండస్ట్రీస్ కి ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి మనం ఇన్సెంటివ్స్ ఇస్తాం. అలాగే మనకి యూరోపియన్ యూనియన్ కూడా సేమ్ ఇలాంటిది ఏదైనా వాళ్ళ కంట్రీస్ లో అంటే యూరోపియన్ యూనియన్ లో వాళ్ళకి ఏదైనా ఇస్తే సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ బోత్ సైడ్ కూడా వాళ్ళు షేర్ చేసుకోవచ్చు కదా. అంటే మా కంట్రీస్ లో మేము సబ్సిడీస్ ఇచ్చి ఇలా సెమీ కండక్టర్స్ డెవలప్ చేస్తున్నాం, మీ కంట్రీస్ లో ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు. సో దట్ ఏంటంటే ఈ రెండు కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, అంటే ఒకరికి తెలియకుండా ఒకరు డెవలప్ చేసుకునే ఛాన్స్ లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో రెండు కూడా డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఫ్యూచర్ లో కాన్ఫ్లిక్ట్స్ రాకుండా, ఎందుకంటే అగ్రిమెంట్ తీసుకున్నారు కాబట్టి కాన్ఫ్లిక్ట్స్ రాకుండా. సో మనకి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కోసం ఏంటంటే బోత్ సైడ్ మనకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు. అలాగే ఎంకరేజ్ ఇండస్ట్రీ అండ్ స్టేక్ హోల్డర్ అగ్రిమెంట్. ఇట్ విల్ ఫెసిలిటేట్ కొలాబరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ యూరోపియన్ స్టేక్ హోల్డర్స్ టువర్డ్స్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ సెమీ కండక్టర్స్ లో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, జాయింట్ వెంచర్స్ అంటే రెండు సైడ్ నుంచి పబ్లిక్ సెక్టార్స్ కానీ లేదంటే ప్రైవేట్ సెక్టార్స్ కానీ, అలాగే టెక్నాలజీ పార్ట్నర్స్ ఇంక్లూడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా ఏంటంటే ఇండస్ట్రీ అలాగే స్టేక్ హోల్డర్స్ ఏవైతే మేజర్ స్టేక్ హోల్డర్స్ ఉన్నాయో సెమీ కండక్టర్స్ వీటి ఎంగేజ్మెంట్ కూడా ఏంటంటే డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్స్ అయినా ఫెసిలిటేట్ చేసుకోవచ్చు, లేదంటే జాయింట్ వెంచర్స్ క్రియేట్ చేసుకొని బోత్ సైడ్స్ వాళ్ళు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ డెవలప్ చేసుకోవచ్చు. అలాగే టెక్నాలజీ పార్ట్నర్షిప్ అంటే అక్కడ ఇండియా నుంచి యూరోపియన్ యూనియన్ కి, యూరోపియన్ యూనియన్ నుంచి ఇండియాకి కూడా మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ ని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇది మనకి రీసెంట్ గా ఇండియా యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన టెక్నాలజీ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ కి సంబంధించిన డెసిషన్ అండి. ఇది స్టిల్ ఇంకా ఇన్ఫాంటరీ స్టేజ్ లో ఉంది కాబట్టి ఫ్యూచర్ లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ రిటర్న్స్ అని చెప్పొచ్చు దీని మీద. అలాగే మనకి యూరోపియన్ యూనియన్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి ఎవరికైతే యూరోపియన్ యూనియన్ గురించి డిస్కషన్ అంటే యూరోపియన్ యూనియన్ అంటే తెలియకపోతే ఏ స్మాల్ అండర్స్టాండింగ్ కోసం ఇదండి. యూరోపియన్ యూనియన్ ఈజ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కన్సిస్ట్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్. యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో విచ్ వాస్ ఫార్మ్డ్ ఇన్ 1993 లో ఈ ఫామ్ అయ్యాయి. అయితే మనకి మ్యాస్ట్రిక్ట్ ట్రీటీ, ఈ ట్రీటీస్ ఇంపార్టెంట్ అండి. యూరోపియన్ యూనియన్ ఏ ట్రీటీ ద్వారా మనకి ఎస్టాబ్లిష్ అయిందని కూడా ఒకసారి క్వశ్చన్ కూడా అడిగారు యూపీఎస్సీలో మనకి. అలాగే ద మ్యాస్ట్రిక్ట్ ట్రీటీ ఆల్సో నోన్ యాజ్ ట్రీటీ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్. దీన్నే మన యూరోపియన్ యూనియన్ ట్రీటీ అని కూడా పిలుస్తారు. మెంబర్స్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ మనకి ఎన్ని మెంబర్స్ ఉన్నారని చూస్తే మనకి యూకే ఎర్లియర్ గా మనకి 27 మెంబర్స్ ఉండేవి అండి. అయితే మనకి యునైటెడ్ కింగ్డమ్ ఏదైతే ఉందో అది మనకి బ్రెగ్జిట్ రెఫరెండం ద్వారా ఏం చేసిందంటే 2020లో ఎగ్జిట్ అయిపోయింది. అంటే యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు 26 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి యూరోపియన్ యూనియన్ లో. అయితే యూరోపియన్ యూనియన్ హ్యాస్ ఏ 24 అఫీషియల్ లాంగ్వేజెస్. సో మనకి ఇక్కడ జనరల్ గా మనం యూరోప్ గురించి ఆలోచిస్తే ఓన్లీ ఇంగ్లీష్ ఒకటే ఉంటది అనుకుంటాం కదా. ఇంగ్లీష్ ఒకటే కాదండి, 24 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి వాళ్ళు అన్ని కంట్రీస్ లో యూజ్ చేసుకున్నట్టు. అలాగే మనకి యూరో ఇస్ ద అఫీషియల్ కరెన్సీ, ఇది మనకు తెలుసు. యూరో ఇస్ ద అఫీషియల్ కరెన్సీ, బట్ అన్ని కంట్రీస్ కూడా యూజ్ చేయట్లా. ఇక్కడ మనకి 27 కంట్రీస్ అంటే బ్రెగ్జిట్ తో కలిపి కూడా ఉంటే మనకు 19 కంట్రీస్ మాత్రమే యూరో కరెన్సీ ఏదైతే ఉందో యూరో కరెన్సీ యూజ్ చేస్తున్నాయి. రిమైనింగ్ 8 కంట్రీస్ మీరు కామెంట్స్ లో మెన్షన్ చేయండి మీకు తెలిసింటే. ఆ 8 కంట్రీస్ యూరో కరెన్సీ కాకుండా రిమైనింగ్ 8 కంట్రీస్ ఏమున్నాయి, ఆ 8 కంట్రీస్ యొక్క కరెన్సీస్ కూడా ఏమున్నాయి మనకి కామెంట్ లో ఒకసారి మెన్షన్ చేయండి మీకు తెలిసింటే. అయితే మనకి ఏదైనా ఒక ఆర్గనైజేషన్ అంటే ఒక యూనియన్ మనకి స్టార్ట్ చేశారంటే వాటి మెయిన్ ఆబ్జెక్టివ్స్ కూడా ఉంటాయి. వాట్ ఆర్ ద రీజన్స్ టు ఎస్టాబ్లిష్ దట్ ఆర్గనైజేషన్? టు ఇంక్రీజ్ పొలిటికల్ కోఆపరేషన్ ఆబ్వియస్లీ, టు ఎన్హాన్స్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ బై క్రియేటింగ్ సింగిల్ కరెన్సీ. సో మనకి స్టేట్ వైడ్ అంటే జనరల్ గా ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి కరెన్సీ చేంజెస్ లేకుండా అంతా ఒకటే సింగిల్ కరెన్సీ ద్వారా ఏంటంటే వాళ్ళకి ఎకనామిక్ ఇంటిగ్రేషన్ కూడా
కోసం దీన్ని యూరోపియన్ యూనియన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అలాగే యూనిఫైడ్ సెక్యూరిటీ అండ్ ఫారెన్ పాలసీ. సో ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క రకమైన సెక్యూరిటీ అగ్రిమెంట్స్ కానీ లేదంటే ఫారెన్ పాలసీ డెసిషన్స్ తీసుకోకుండా కామన్ గా యూరోపియన్ యూనియన్ మొత్తానికి కూడా ఒకటే ఉండేలాగా ఈ యూరోపియన్ యూనియన్ అనేది యూజ్ అవుతుంది. అలాగే కామన్ సిటిజన్షిప్ రైట్స్ మనకి దీంట్లో షెంజన్ రైట్స్ కూడా అని పిలుస్తారండి. షెంజన్ రైట్స్ ఆర్ సిటిజన్షిప్ కూడా అని పిలుస్తారు దీన్ని. మీకు ఆ షెంజన్ జోన్ ఏదైతే ఉంటుందో ఆ జోన్లో ఏంటంటే మీకు ఎక్కడ మీకు రెస్ట్రిక్షన్స్ ఉండవు ఆ పాస్పోర్ట్ ద్వారా. ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ వరకు మీకు ఈ షెంజన్ ఏరియా ఉంటుంది. ఆ షెంజన్ ఏరియాలో మీకు ఆ సిటిజన్షిప్ అనేది మీకు ఎక్కడ రెస్ట్రిక్షన్ ఉండదు. మీరు ఆ సరౌండింగ్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో కంట్రీస్, ఆ కంట్రీస్ అన్ని కూడా మీరు ఫ్రీగా మూవ్ అవ్వచ్చు ఎక్కడికైనా. అలాగే మనకి ఎన్హాన్స్డ్ కోఆపరేషన్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ జ్యుడిషియరీ, ఇమిగ్రేషన్ అండ్ అసైలం. మనకి ఈవెన్ యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా ఉంది మనకి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏ విధంగా ఉంటుందో యునైటెడ్ నేషన్స్ లో, అదే మాదిరిగా యూరోపియన్ యూనియన్ కూడా మనకి యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంటుంది. ఏమైనా జ్యుడిషియల్ మ్యాటర్స్ ఇలాంటివి ఉంటే మనకి ఈ జ్యుడిషియల్ అనేది చూసుకుంటుంది. అలాగే ఇమిగ్రేషన్ కు సంబంధించిన డెసిషన్ మనకి యూరోపియన్ యూనియన్, యూరోపియన్ కౌన్సిల్, ఇలా వేరియస్ బాడీస్ ఉన్నాయి యూరోపియన్ యూనియన్ లో. ఈ బాడీస్ అన్ని ఇమిగ్రేషన్ కి సంబంధించినవి, లేదంటే అసైలం అంటే పొలిటికల్ అసైలం కావచ్చు, లేదంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ నుంచి చాలా వరకు వార్ టర్న్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ నుంచి వెళ్ళిన వాళ్ళకి పొలిటికల్ అసైలం ఇచ్చేదానికి మనకి రీసెంట్ గా మనకి యూకే రవాండా అగ్రిమెంట్ కూడా ఉంది. యూకే రవాండా అగ్రిమెంట్ ప్రకారం కూడా ఏంటంటే ఎక్కడి నుంచి అంటే మిడిల్ ఈస్ట్ నుంచి కానీ లేదంటే అదర్ దాన్ మనకి యూరోపియన్ యూనియన్ కానీ ఆ వెస్టర్న్ డెవలప్డ్ నేషన్స్ నుంచి కాకుండా రిమైనింగ్ ఎవరైతే మనకి ఇమిగ్రెంట్స్ వెళ్తారో ఆ ఇమిగ్రెంట్స్ ని మళ్ళీ వాళ్ళు రిటర్న్ రవాండాకి పంపిస్తారండి. రవాండా అనేది మనకి సౌత్ ఆఫ్రికా కంట్రీ, ఆఫ్రికాలో ఒక కంట్రీ. ఈ ఆఫ్రికాలో ఒక కంట్రీ, కాకపోతే వీళ్ళకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవరీ ఎక్స్పెన్సెస్ కూడా మనకి యునైటెడ్ కింగ్డమ్ బేర్ చేస్తుంది. అయితే రీసెంట్ గా యూకేకి సంబంధించిన సుప్రీం కోర్టు ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి కూడా మెన్షన్ చేసింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దీస్ డెవలప్మెంట్స్ యూ కెన్ ఆల్వేస్ కామెంట్, మీరు కామెంట్ చేయండి మీకు ఏమైనా తెలిసింటే. యూరోపియన్ యూనియన్ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ ఫర్ ఇన్ 2012 లో మనకి యూరోపియన్ యూనియన్ కలెక్టివ్ గా మనకి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగిందండి. ఇది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఇండియా యూరోపియన్ సెమీకండక్టర్ ప్యాక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో, share and subscribe to your friends and aspirants, fellow aspirants who are preparing for competitive exams. Happy learning. Thank you.